హాయ్ ఫ్రెండ్స్, చూస్తురా మేమైతే వరి కోపించినాము. 3 రోజులు అవుతుంది వరి కోసి. ఈరోజు అయితే పొద్దున్నే 6-6:30 వరకు అయితే వచ్చినాము. వచ్చి వడ్లు అయితే ఎండపోసిన ఫ్రెండ్స్. ఎండపోసి 2:30 దాకా గంటకొకసారి దున్నుకుంటూనే ఉన్నా. కరెక్ట్ 2:30కి అయితే ఫుల్ వర్షం వచ్చింది ఫ్రెండ్స్. అసలు అనుకోకుండా గింత మొగులు కూడా లేదు. ఒక్కసారి మయ్య మస్తు వాన వచ్చింది. ఒక అర్ధగంట సేపు వాన అట్నే పడ్డది. తర్వాత రాళ్ళు కూడా ఇంత సైజు రాళ్ళు కూడా పడ్డాయి. చూస్తారా మా ఒడ్లు అయితే మొత్తం నానినాయి ఫ్రెండ్స్. నేనైతే పొద్దున్న నుంచి ఎండలనే ఉన్నా. నేను కూడా మొత్తం తడిసిపోయినా. ఇక పరదలలో చాలా నీళ్ళు ఉన్నాయని చెప్పి నేను ఒక్కదాన్నే ఎండపోసిన ఇవన్నీ. ఇక ఇట్లా పారతోటి అయితే సన్నగా ఇట్లా కాలువలకి వేసి ఈ నీళ్ళన్నీ అక్కడి వరకు అయితే ఇట్లా తీసిన. చూస్తారా పొద్దు నుంచి కష్టపడి చేసిందంతా వృధా అయిపోయింది. ఈ వడ్లు అయితే అసలు ఎట్లా ఎండుతాయేమో నాకైతే మస్తు భయం అవుతుంది. ఎందుకంటే 6 నెలల నుంచి వేసి ఒక్కరోజు ఒక అర్ధగంట సేపట్లోనే ఖరాబ్ అయిందంటే రైతుకి ఎంత బాధ అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. కర్ర పరదలే అయితే బాగా నాని ఇక్కడ జర లొందు ఉన్నట్టుంది. అట్లా నాన్ని మొత్తం పచ్చి ముద్దయిన నీళ్ళన్నీ తీసేసిన అనమాట. ఇక్కడ ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. నేనైతే ఏడ్చేది ఒకటే తక్కువ ఫ్రెండ్స్. వర్షానికి అసలు ఎక్కడ నిలబడ్డా కూడా గాలి దుమారము రాళ్ళు 2 కట్టెలు పడ్డాయి ఫ్రెండ్స్ నా మీద అయితే. ఈరోజు నెత్తి మీద 2 కట్టెలు పడ్డాయి అక్కడ చెట్టు కాడ కొట్టంలో నిలబడితే. మా ఒడ్లు అయితే నాన్నే అసలు ఎట్లా ఎండుతాయో ఏమో నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఈ 6 నెలల నుంచి వేసి ఒక్కరోజే ఇట్లా నాన్నే ఒడ్లు ఎట్లా అనేసి. అంటే మేము ఒక్కలమే కాదు, ఎవరైనా కూడా ఇట్లనే ఒడ్లు పోసినాక కోపించి ఎండ పోసినాక సడన్గా వర్షం వస్తే ఎవరికైనా చాలా అంటే చాలా బాధ ఉంటుంది. చూస్తారు అదంతా బొరైపోయింది. ఆ పక్కన కూడా వేరే వాళ్ళు నిన్న పోసిరు అనమాట. అది పోసిరు వాళ్ళు రేపు ఎండ పోస్తారు అన్నట్టు. రేపైతే పొద్దున్నే వచ్చి వాటిని తీసి వేరే పరదలలో వేయాలి. ఇన్ని కాలువ నిండా ఇన్ని వాటర్ పోయినాయి. అంత వర్షం వచ్చింది. చూడరు ఫ్రెండ్స్, వరదలు పోయింది. ఇంత ఎండాకాలంలో ఇంత వాన పడ్డది. చూస్తారా బట్టలు మొత్తం నానినాయి. పోదామా ఇంటికి? మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.